జేకే పెన్నార్ యాజమాన్యం మొండి వైఖరి వీడాలి. కార్మికులను ఆగం చేసే అగ్రిమెంట్ 16,000 అగ్రిమెంట్ కు డిమాండ్ చేస్తే 9,500 అనడం దారుణం. కార్మికులను నట్టెట్టా ముంచడానికే యంత్రాల తరలింపు. కార్మికులు విధుల్లో పాల్గొని ప్రొడక్షన్ ఇస్తామన్న యంత్రాలు తరలించడం దారుణం. హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు కాజా మొయినుద్దీన్ మీకు అన్ని విధంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను మీకు అన్నింటినీ సహకరిస్తామంటారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఆపుతారో దాని గురించి ఒకసారి చూసుకుంటారు. ఏరియాస్ గురించి జీతాల గురించి అన్నారు. జీతాలు కూడా 9,500 ఎంతో అడిగిరాక ఆ 9,500 కూడా మేము కూడా ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ వెహికల్స్ ఆల్రెడీ మిషన్ పని చేయని మిషన్ చేస్తున్నాం సార్. ఆపరేటర్ సార్ మీరు తీయకూడదు సార్. మీడియా ఆపరేటర్ కూడా చెప్పిన మాట కూడా మాకు తెలియాలి కదా. అక్కడికి ఆయన బయటకు వచ్చి చెప్తే అయిపోతుంది కదా సార్. లోపల దాపెట్టి చెప్పాల్సిన బయటకు వచ్చి చెప్తే జేకే కంపెనీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము సార్. మాకు ఒక న్యాయమైన కోరిక ఏంటంటే అయిన అగ్రిమెంట్ల మీదకి వెళ్ళి జరుగుతున్న దానికి అనుభవం ఉన్న లీడర్లు ఉన్నారు. వాళ్ళకు మేము ఎప్పుడు కానీ వాళ్ళ అనుకూలంగా మేము ప్రతి మాటను గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. యాజమాన్యం కడుపు కాల్చుకోండి సార్. ఒకరోజు ఉపవాసం ఉండి సార్ మా కష్టాన్ని గుర్తించండి, మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మీకు భార్య పిల్లలు ఎట్లనో మాకు కూడా అట్లాగే సార్. మాకు ధర్మం ఒకటి, మాకు ధర్మమైన ఒక వేతనం చేసి 10 మంది మా కుటుంబాలు మీ పేరు చెప్పుకునేటట్టు మాకు ఇవ్వండి అని మేము ఎంతో విధంగా మా లీడర్ని, మా మేనేజ్మెంట్ని మేము వాళ్ళని కూడా అడగడం జరిగింది. లీడర్ మాకు పూర్తి సపోర్ట్ ఉన్నది. యాజమాన్యం యూనియన్ అని మాకు సపోర్ట్ ఉన్నా యూనియన్కి వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వలన మాకు చాలా ఇబ్బందులు. అంటే ఇప్పుడు ఈ రోజులు ఏంది సార్, ఒక సంవత్సరం పీరియడ్ చదువు పోతే చదువు వస్తుందా మేము అదే అడుగుతున్నాం. మా బాధలని ఒక విన్నవం రూపంగా ప్రతి రూపంగా వాళ్ళకి ముందుకు తీసుకుపోయినాం. కానీ ఆ బాధని అన్న కాన్సెప్ట్ని వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ మేము అన్న అహంకారం ఎందుకు సార్? అహంకారం అనేది పనిచేయదు కదా. ఒక భవిష్యత్తు అనేది పనిచేస్తుంది. ఇక్కడ పని ముఖ్యం. కార్మికుడు సంతోషంగా ఉంటే యాజమాన్యం సంతోషంగా ఉంటుంది. యాజమాన్యం సంతోషంగా ఉంటే వ్యవస్థ బాగుంటుంది, యూనిటీ బాగుంటుంది. ఎన్నో విధాలుగా మనందరం భవిష్యత్తును కావాలి. ఇక్కడ భవిష్యత్తు గురించి అడుగుతున్నాం. భవిష్యత్తు అనేది ఎక్కడుంది? యూనియన్ వాళ్ళు చెప్పిన వారికి వెళ్ళి భవిష్యత్తు కావాలి. ఇటువంటి వేతనం మేము గొంతమ్మ కోరికలు ఎప్పుడు అడగలేము సార్. మాకు కావాల్సింది బస్సు ఫెసిలిటీ అడగలేము, ఒకటి మాకు క్వార్టర్స్లో అడగలేము, ఇల్లు కట్టి మళ్ళీ అడగలేము, ఏమీ అడగలేము సార్. మాకు కావాల్సింది పొట్ట తిట్ట బట్ట సార్. దీనికి కూడా మా కష్టాలా సార్? మేము ఎక్కడ పోతున్నాం? మా యువత, మా పిల్లల భవిష్యత్తు. ఈరోజు నా వయసుకు నేను ఎంతో కష్టపడుతున్నాను. కానీ నా పిల్లోడు ఏం చదువుతున్నాడు? 10th క్లాస్ ఉంటే ఉద్యోగం వస్తుందా సార్? ఒక్క కోటికే అడుగుతున్నాం సార్. మేము ఒకటే అడుగుతున్నాం సార్. మాకు కావాల్సింది తిండి బట్ట పొట్ట, దానికి సరైన వేతనం ఒకటే ఇప్పియండి సార్ అని అడుగుతున్నాం. మేము కూడా యాజమాన్యం జరిగినప్పుడల్లా సార్ మాకు యూనియన్ మీకు సపోర్ట్ చేయండి, తొందరగా చేయండి అని 3 సంవత్సరాలు ఉన్న 4 సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం తగ్గించిన సంతోషం అని ఎన్నో విధాలుగా అడిగినాం సార్. నాలాంటి చాలామంది ఉన్నారు సార్ యూనియన్ మన ఎంప్లాయీస్. వాళ్ళని కూడా ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. సెప్టెంబర్ 1 నుంచి మా వేతన ఒప్పందం స్టార్ట్ అయ్యింది, ఎఫెక్ట్ ఉంది. 6 months బిఫోర్ మేము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్కి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నెలకు ఒక మీటింగ్ పెట్టి కాలయాపన చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకొచ్చి ఇప్పుడు 3 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి డీసీఎల్ చెప్పి మేము చెప్పింది కదా, మేము 15,000 16,000 దగ్గర ఉన్నాం మేము. అయినా కానీ దిగి వచ్చి కూడా డీసీఎల్ చెప్తే, మా ఫిగర్ కూడా కాదు, డీసీఎల్ చెప్తే ఆ ఫిగర్ కూడా వాళ్ళు ముంగడు రావడం లేదు. రాకుండా మళ్ళీ ఏం చేశారంటే ఈరోజు చేసుకోండి, లేకుంటే మేము ఏరియాస్ ఇవ్వము, పీరియడ్ ఇవ్వము అనే రకంగా వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పడం, అది యూనియన్కి చెప్పకుండా మళ్ళీ ఎంప్లాయీస్లో పోయి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మిషన్ కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము పని చేస్తూ రెడీ ఉన్నాం. మనకు 4 సంవత్సరాలు ఈ పట్టణించరు ప్రాంతాలు మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి వేరే ప్లాంట్ తీసుకుపోతుంది. ఒక మిషన్ అయితే మేము పని చేయడం రెడీ ఉన్నాము. మీరు మిషన్ లిఫ్ట్ చేయ అవసరం లేదు. మీరు మన వేతన ఒప్పందం ఏముందో అది మీరు చేయండి అని అడుగుతున్నాం. మేము రెడీ ఉన్నాం అంటున్నాం. ఇప్పుడు మాకు 9-5 అని మాకు 9-2 వరకు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి అంటే డీసీఎల్ 9-5 వరకు చేయండి అని అడిగాడు. దానికి 9-5 ఇయ్యం రెడీ ఉన్నాం. పీరియడ్ కానీ ఏరియాస్ కానీ ఇయ్యమనే రకంగా ఎంప్లాయీస్ దగ్గర చెప్పడం జరిగింది. చెప్పి మిషన్ మూవ్ చేస్తున్నారు. కాబట్టి మేము మిషన్ మూవ్ చేయొద్దు,
మాది అగ్రిమెంట్ అయ్యే వరకు మీరు మిషన్ అనేసి మేము ఎంప్లాయీస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి కావాలని ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఈ విధంగా ఎంప్లాయీస్ పొట్టగొట్టు ప్రయత్నం చేస్తుంది. 2017లో అగ్రిమెంట్ మేమే చేసాం, హెచ్ఎంఎస్ యూనియన్ నారాయణ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు చేసాము. 2300 పెరిగింది అగ్రిమెంట్లో. లాస్ట్ 21లో అగ్రిమెంట్ అయ్యింది. దాంట్లో 1000 రూపాయలు కరోనా ఉంది అని అగ్రిమెంట్ కాపీ రాసి 2300 పెంచకుండా 1000 రూపాయలు పెంచడం జరిగింది. దానికి కూడా ఎంప్లాయీస్ ఒప్పుకున్నారు. కానీ ఈ అగ్రిమెంట్ చేయండి, మీరు ఆ లెవెల్లో తీసుకురండి అనే రకంగా మేము అడిగితే వాళ్ళు ముంగడు రావడం లేదు. సరే ఏదో ఒకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము ముంగడు పోతే డీసీఎల్ చెప్పింది దానికి కూడా మేము ఒప్పుకున్నప్పుడు ఓకే అన్నాం. కానీ అది కూడా కాదని ఈరోజు అది టైం గడిపి ఈరోజు లాస్ట్ రోజు పీరియడ్ ఇయ్యం మీకు ఏరియల్స్ ఇయ్యము అని చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్. కాబట్టి మేము మాది ఒకటి డిమాండ్ ఇది ఉంది, మాకు ఈరోజు కూడా మీరు చేయండి. పీరియడ్ పోవద్దు, మాకు ఒక రోజు పోవద్దు, ఏరియల్స్ పైసలు వచ్చేదిగా 3 నెలలు మాకు కావాలని మేము అడుగుతున్నాం. మా డిమాండ్ ఇప్పుడు కూడా మేము రెడీ ఉన్నాం అగ్రిమెంట్ సంతకం పెట్టేందుకు. కానీ లేదు అని మాకు బెదిరియడం, మిషన్ ఇక్కడ తరలిస్తాం అట్లా చెప్పడం, పోలీసులకు పిలిపించి మా మీద భయప్రాంతం చేస్తున్నారు మాకు. కాబట్టి మేము ఈ అగ్రిమెంట్ తొందరగా వాళ్ళు ముంగడికి వచ్చి కంక్లూడ్ చేయాలని మేము మా డిమాండ్. 97 నుంచి ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ, 48,000 కంటే ఎవరికి ఎక్కువ లేదు సార్. యాక్చువల్గా మేము 30,000 డిమాండ్ నుంచి 9,500 కాడికి వచ్చినా కానీ వీళ్ళు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా అనగతొక్కుదాం అనే ప్లాన్ చేస్తున్నారు. కానీ కలుపుకొని పోయి పని చేద్దామని అందరు కష్టపడి పని చేస్తారు సార్. ఒక్కరు కూడా ఇది కాదు, కష్టపడి 100% పనిచేసే ఎంప్లాయీస్ 30 ఏళ్ళ 27 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్ అందరిది. కానీ జీతాలు 48,000 ఉన్నది సార్. 48,000కి ఇంకా ₹1 కూడా ఇది లేదు. ఇప్పుడు కూడా జీవితాలు మారుతాయేమని అనుకుంటే ఇంకా తొక్కేస్తున్నారు సార్. ఒక యూనియన్ లేదు కానీ యూనియన్ ఇన్వాల్వ్ చేయకుండా పోయి సూపర్వైజర్లను హెచ్ఓడీలను పిలిపి 9,500 అవుతుంది ఏరియల్స్ పీరియడ్ అంటే 4 నెలలు అయిపోతుంది సార్. ఇప్పటికి 4 నెలలు ఏరియల్స్ రావాలి, డేట్ ఆఫ్ సిగ్నేచర్ కావాలి, సెప్టెంబర్ 1 నుంచి డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలి. మేము అందరం 100% కష్టపడి పనిచేయడానికి రెడీ ఉన్నాం సార్. కానీ వాళ్ళు మొండి వైఖరి చేసి మమ్మల్ని తొక్కి మా జీవితాలు నాగం చేస్తున్నారు సార్. కానీ ఇప్పటికైనా వాళ్ళ ముందు 4 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ సార్. ఇప్పుడు పెరిగే జీతం 4 సంవత్సరాల వరకు మేము బతకాలి అదే జీతం మీద. పిల్లలు చదువుకునే కూడా కొంతమంది ఎంప్లాయీస్ పిల్లలను కూడా బడికి పంపలేరు సార్. నేను చెప్పిన వాళ్ళకు మా ఎంప్లాయీస్ కూడా పిల్లల్ని పంపే కూడా జీతం లేక ఆపిరు. 3 సంవత్సరాలు డిమాండ్ చేసినాం. 3 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అన్నింటిలో 3 సంవత్సరాలే ఉంది, మా దగ్గరే 4 సంవత్సరాలు ఉంది సార్. అయినా కానీ పోనీ రిలేషన్షిప్ ఉందాము, ఏదో నా కంపెనీ 4 సంవత్సరాలు బతకాలంటే కూడా మమ్మల్ని